హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పర్సంటేజ్ నుండి ఒక క్వశ్చన్ని మనం డిస్కస్ చేద్దాం. పర్సంటేజ్లో ఏమి ఇచ్చిండు అని అంటే చూడండి, ఏ నంబర్ వాజ్ డివైడెడ్ బై 8 ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ మల్టిప్లైడ్ బై 8. As a result of this, there was an error in the answer. What is the percentage difference in the answer due to this miscalculation అంటున్నాడు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఒక సంఖ్యను అంటున్నాడు కదా. సో ఒక నంబర్ను యాక్చువల్గా ఏం చేయాలి అని అంటే గుణించుటకు బదులుగా ఇక్కడ ఏం చేసిండు అని అంటే డివైడ్ చేసిండు. సో ఇక్కడ డివైడ్ చేసిండు. దేంతో డివైడ్ చేసిండు? 8తో డివైడ్ చేసిండు. ఒక సంఖ్యని 8తో గుణించటకు బదులుగా సో 8తో భాగించబడింది అన్నాడు. అందుకోసం ఒక నెంబర్ అనేది నాకు తెలిసే ఇక్కడ తెలియదు. సో తెలియదు కాబట్టి దీన్ని 2 టైమ్స్ తీసుకోవచ్చు. అంటే మనకు 2 విధాలుగా చేసిండు కదా. అంటే యాక్చువల్గా దీన్ని ఏం చేయాలి? ఇంటూ 8 చేయాలి. బట్ ఇక్కడ ఏమైంది? సో డివైడెడ్ బై 8 అయింది. సో యాక్చువల్గా చేయాల్సింది ఇంటూ 8 మల్టిప్లై చేయాలి. బట్ దాన్ని డివైడ్ చేసిండు. అప్పుడు ఆన్సర్ అనేది ఎర్రర్ వచ్చింది, రాంగ్ వచ్చింది. ఆ రాంగ్ అనేది ఎంత పర్సెంటేజ్ అనేది మనం తీసుకోవాలి. సో ఇక్కడ మరి నెంబర్ ఎంత అని తెలుసా? తెలియదు. కానీ ఒక లాజిక్ ఏంది అని అంటే, సో ఈ నెంబర్ అనేది 8తో డివైడ్ అయింది అని అంటే సో ఖచ్చితంగా 8 టేబుల్ అయి ఉండాలి కదా. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే, సో దీన్ని 8గానే తీసుకోండి. ఆ నెంబర్ ఎంత అంటే 8గానే తీసుకోండి. అప్పుడు 8 1 జా 8 అంటే నీకు ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎంత? 1. ఒకవేళ 8 × 8 చేయాలి కదా. దాని యాక్చువల్ కాన్సెప్ట్ ఏంది? 8 × 8 చేస్తే నాకు ఎంత ఆన్సర్ రావాలి? 64 రావాలి. కానీ వాడు ఏం చేసిండు? 8ని 8తో డివైడ్ చేసిండు అన్నాడు. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 1. మరి ఆ రాంగ్ ఆన్సర్ ఎంత అంటే 64 రావాల్సింది 1 వచ్చింది అని అంటే ఎంత రాంగ్ ఆన్సర్ వచ్చింది? సో 63 అనేది రాంగ్ వచ్చింది. అర్థమైందా? ఆ 63 అనేది రాంగ్ ఆన్సర్. ఎంత పర్సంటేజ్ అంటున్నాడు? సో ఎంత పర్సంటేజ్ అంటున్నాడంటే అది దేనిపైన రాంగ్ వచ్చింది? సో 64 పైన రాంగ్ వచ్చింది. అది పర్సంటేజ్లోకి మార్చాలంటే ఎంత అంటే ఇక్కడ 100 అనేది తీసుకోవాలి. సో 4 తీసుకోండి. 4 16 జా 64. 4 ఎంత అంటే 25 జా, రైట్. సో 25 3 జా 75 రాస్తున్నాం. అలాగే 75 రాస్తున్నా. 25 6 జా 150. 150 + 7 ఎంత అంటే 157 రాస్తున్నా. బై ఎంత అంటే 16. ఇప్పుడు మనం 16తో క్యాన్సిల్ చేస్తే 16 ఎంత పోతుందంటే 9 జా తీసుకుంటున్నాం. 16 9 జా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఇచ్చిన ఆప్షన్లో సో 9 తోటి నెంబర్ చూడండి, ఇది 9 ఉందా? లేదు. నెక్స్ట్ 9 ఉందా? లేదు. నెక్స్ట్ 9 ఉందా? లేదు. 7తోని 6తోని 4తోని స్టార్ట్ అయినాయి. బట్ ఒకటే ఒక ఆప్షన్ 9తోని ఆప్షన్ ఉంది కాబట్టి దాని ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 98.44% అనేది మనం దాని ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ డి అనేది తీసుకోవాలి. సో ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆప్షన్ చూసుకోండి, మనం తొందరగా దాని ఆన్సర్ పెట్టచ్చు అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.